అంటే క్షమించండి, నేను ఏ పార్టీ నాయకుల గురించి ఏ రాజకీయ నాయకుల గురించి మాట్లాడతలే. ఏ రాజకీయ నాయకుల వ్యక్తులు ఎవరైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బాగున్నట్టు, అట్ ద సేమ్ టైం ఆ ప్రభుత్వం బాగున్నట్టు. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్గా జగన్ గారికి ఒక దెబ్బ తాకింది. చాలా మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయించుకున్నారు, చాలా ఎక్విప్మెంట్స్, చాలామంది డాక్టర్స్ని పిలిపించుకొని చేయించుకున్నారు. నిజంగా కొంటె ప్రశ్నలు నిజంగా ఎందుకంటే ప్రభుత్వం అమెరికా వెళ్ళకూడదు, ఏ ఆపరేషన్కి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇండియా దాటి వెళ్ళకూడదు. ఏమంటారు ఈ ఎందుకు అమెరికాలో వెళ్తున్నారు, అమెరికాలకి ఆపరేషన్లకి వీళ్ళకి ఎందుకు వెళ్తున్నారు, విదేశీ ఇదే ఎందుకు వెళ్తున్నారు, ఆర్టిస్టులు అక్కడ అపోలోని ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళకూడదు. ఇది మీ లెక్క ప్రకారం. అది దానికి అర్థం ఏంటంటే సార్, మన ఇంట్లో కూర బాగాలేనప్పుడు పక్క ఇంట్లో కూరకి వెళ్తాం. కూర బాగుంటాం కదా. నా కాన్ఫిడెన్స్ ఆరోగ్యానికి విద్యకి రెండింటికి ఏంటంటే ముందు కాన్ఫిడెన్స్. నా కాన్ఫిడెన్స్, నాకు అపోలో వెళ్తే కాన్ఫిడెన్స్, నాకు కాన్ఫిడెన్స్ అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే. నాగేశ్వరరావు గారు బతికినంత కాలం సంవత్సరానికి ఒకసారి వెళ్ళి బ్లడ్ చేంజింగ్ చేసుకొచ్చి అమెరికా వెళ్ళి వచ్చేవారు. ఇక్కడ చేసుకోవచ్చు కదా, అమెరికా ఎందుకు వెళ్ళాలి అంటే దేశ ప్రేమ లేదా ఆయనకి? దేశ ప్రేమ లేదనా? ఇవన్నీ కొంటి మాటలు, పిచ్చి మాటలు తప్పితే అది ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ని బట్టి వెళ్తారు, వాళ్ళ అవకాశాలు బట్టి, వాళ్ళకున్న పరిచయాలు బట్టి. ఇప్పుడు నాకు అమెరికాలో నాకు ఉంది ఏదైనా జరిగిందంటే, నాకు అమెరికాలో డాక్టర్లు 4 డాక్టర్లు బాగా ఫ్రెండ్స్, నాతో చదువుకున్న వాళ్ళు బాగున్నారు. సో నేను డెఫినెట్గా ఇక్కడికన్నా అక్కడికి వెళ్తాను. నాకు ఇక్కడ దేశ ప్రేమ లేదని కాదు, దేశ వైద్యం మీద లేదని కాదు, నాకు కాన్ఫిడెన్స్, నా ఫ్రెండ్స్ నమ్మకం. నా ఫ్రెండ్స్ ఆ డాక్టర్లు అయితే నా ఫ్రెండ్స్. ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నారు సార్. నా ప్రభుత్వం అలా ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రభుత్వం ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నంత ఫెసిలిటీస్ ఉండేలా చూడటం ప్రభుత్వ విధి. అంతేకాని అక్కడికి వచ్చి ఖచ్చితంగా నువ్వు అక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలని కానీ, వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఫ్యామిలీలు అక్కడే తగిలి ఇంజక్షన్లు వేయించుకోవాలని కానీ ప్రభుత్వం నిర్ణయించలేదు. అది విధి విధానం కూడా కాదు. ప్రభుత్వం ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులు అంటే సార్ ఇప్పుడు వేరే పెద్ద డబ్బున్న వాళ్ళేమో అపోలోలో అంటే ఇతర వైద్యానికి వెళ్ళాలి, గవర్నమెంట్ అంటే పేదవాళ్ళు మాత్రం గవర్నమెంట్కి వెళ్ళి చేయించుకోవాలి. అంటే అక్కడ నమ్మకం లేదు అంటే అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు కదా. నమ్మకం లేదని కాదు, ఏం మాట్లాడతావమ్మా? అది నమ్మకం ప్రజలకు కల్పిస్తున్నారు ఆ ఫెసిలిటీ. వీళ్ళు మాత్రం వేరే నా స్నేహం, నా పర్సనల్ స్నేహం అది. అదే పేదవాడికి కూడా ఎవరికన్నా ఇంకో పేదవాళ్ళు కూడా ఒకే హాస్పిటల్కి వెళ్ళరు. ఈ ఒక డాక్టర్ హస్తవాసి అనుకుంటారు, ఇంకో డాక్టర్ నమ్మకం అనుకుంటారు. వాళ్ళ ఆరోగ్యం అనేది ఒక డాక్టర్ మీద ఉన్న విశ్వాసం ఒకటి, వాళ్ళ ఆ డాక్టర్ చేపట్టుకుంటే నా ఆరోగ్యం బాగుపడుతుంది నమ్మకాలు ఒకటి, ఇలా చాలా ఉంటాయి. దీనికి ఏదో అది ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ మంత్రి గారు అక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటేనే ఈ తప్పుడు కొంటి ప్రశ్నలు, కొంటి వాదాలు తప్పుతాయి. ఇట్స్ నాట్. అది ప్రభుత్వ విధి ఏంటి? ఫెసిలిటీస్ కంపారిటివ్గా మల్టీ స్పెషల్ హాస్పిటల్కి ఉన్నంత ఫెసిలిటీస్ మామూలు హాస్పిటల్ కూడా ఏర్పడతారు. దాన్ని వాడుకునేవాడు వాడుకుంటాడు. దీన్ని మించి వాడు బాంబే వెళ్తాను లేకపోతే అమెరికా వెళ్తా అంటే వెళ్ళేవాడు వెళ్తాడు. దాన్ని వెళ్ళటానికి లేదు. మీరు ఇక్కడ చేయండి, చేస్తేనే మా ప్రభుత్వం బాగున్నట్టు అని ఎట్లా అంటే అర్థం. ఇప్పుడు ప్రతి హీరో ఏమైనా వస్తే ఇక్కడ హైదరాబాద్లో చేయించుకుంటున్నాడు. ప్రతి హీరో కానీ హీరోయిన్లు కానీ, లేదా ఇప్పుడు అమ్మాయి సమంత లండన్లో ఉంది ట్రీట్మెంట్ కోసం. ఇక్కడ చేయించుకోవచ్చు కదా అంటే దేశప్రేమ లేదా, మీరు ఇక్కడ చేయించుకోరు అంటే కరెక్ట్ కాదు కదా. అది వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ కాన్ఫిడెన్స్లు, వాళ్ళ డాక్టర్ల మీద. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్, నాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు సింగపూర్లో ఉన్నాడు. నాకు ఏదైనా వస్తే ఆయనకు ఫోన్, వాళ్ళకి ఫోన్ చేస్తే సింగపూర్కి ఆయనకు ఫోన్ చేస్తాం. ఇక్కడ డాక్టర్కి ఫోన్ చేయదా అంటే కాన్ఫిడెన్స్, ఒక అండర్స్టాండింగ్, నా హెల్త్ మీద, నా బాడీ మీద ఆయనకి ఎన్నాళ్ళు చూసాడు కనుక నమ్మకం ఉంటుంది. లేదా నా కుటుంబానికి స్నేహితుడు ఆయన మామూలుగా ఏ డాక్టర్ అయినా చేసేది అదే. కానీ పేషెంట్కి ఇప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ ముఖ్యం. ఆ డాక్టర్ మీద, ఆ హాస్పిటల్ మీద, ఆ ప్రదేశం మీద ఆ కాన్ఫిడెన్స్. అందుకని విల్ పవర్ ఈజ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ అంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే వాడు సగం ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. అది అంటే అందుకని వెళ్తారు. దాన్ని ఇది ఇలా లింక్ పెట్టి కొట్టితనం కాదు అది.